ఫ్రెండ్స్ టెక్నోస్ 2091 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 5, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి రిపబ్లిక్ డే సేల్స్. చాలా మంది సేల్స్ గురించి అడుగుతా ఉన్నారు. సో డేట్స్ అయితే బయటకు వచ్చినాయి. అమెజాన్ అయితే రివీల్ చేసిన డేట్స్ జనవరి 13వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతున్నట్టు చెప్పారు వాళ్ళు. అంటే అదే ఏ కార్డు మీద ఆఫర్స్ వస్తున్నాయి దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్, జస్ట్ డేట్స్ ఒకటి బయటకు వచ్చినాయి. అమెజాన్ ఇచ్చింది కాబట్టి డేట్స్, అవే డేట్స్ లో ఫ్లిప్కార్ట్ కూడా రిపబ్లిక్ డే సేల్స్ అయితే మనం చూడొచ్చు ఫ్లిప్కార్ట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ 15R రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఫోన్ డిఫరెంట్ గా అయితే ఉంది. ఇది OnePlus 15R కి పోటీగా తీసుకొని రావచ్చు వీళ్ళు 8 Gen 5 ప్రాసెసర్ తో. రీఫ్రెష్ రేట్ కూడా 165 ఉండబోతుంది. ఏదైతే OnePlus 15R లో ఉందో సేమ్ రీఫ్రెష్ రేట్ తో రావచ్చు. అండ్ ఇది ఒకటి లీక్ అయింది ఐక్యూ సైడ్ నుంచి. రియల్మీ కూడా రావచ్చు. రియల్మీ GT7 ఉందిగా సక్సెసర్, GT8 వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ తోనే వస్తుంది. ఇవన్నీ ఆ ప్రైస్ రేంజ్ లో మేబీ పోటాపోటీగా ఉండొచ్చు. 73,000 దగ్గర ఎట్లయితే GT8 Pro, ఐక్యూ 15, OnePlus 15 పోటీ పడుతున్నాయో, ఈ 40,000 ప్రైస్ బ్రాకెట్ లో ఇవైతే పోటీ పడవచ్చు. రియల్మీ GT8, ఐక్యూ 15R అండ్ OnePlus 15R. నెక్స్ట్ మనకి OnePlus నుంచి TCS చెప్తున్న ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే OnePlus 16 రాబోతుందో దీనిలో రిఫ్రెష్ రేట్ 200 పైకి వెళ్ళబోతుంది. ఇప్పుడు జస్ట్ 165 దగ్గర ఉంది కదా, ఇంకా 200 పైకి వెళ్ళబోతున్నారు వీళ్ళన్నట్లుగా టీచ్ చేస్తున్నాడు. అండ్ OnePlus 16 లో ఇంకొక న్యూస్ ఏంటంటే అప్డేట్, టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ ఉంది ఇప్పుడు OnePlus 15 లో. నెక్స్ట్ OnePlus 16 కి వస్తారు కదా 200 మెగాపిక్సెల్ కి పెంచబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఈ రెండు మేజర్ చేంజెస్ ఉండబోతున్నాయి OnePlus 16 లో. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మింత్రాలో రెడ్ టేప్ షూస్ మీద అప్ టు 85% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్ లో కనిపిస్తుంటాయి డీల్స్, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ సంబంధించి ఐఫోన్ ఎయిర్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఐఫోన్ 2nd జనరేషన్ ఎయిర్ రాదు, ఐఫోన్ ఎయిర్ 2 రాదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాకపోతే అలాంటిది ఏమి లేదు. ఐఫోన్ ఎయిర్ 2 కూడా వస్తుందని రిపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 2026 సెప్టెంబర్లో ఐఫోన్ 18 Pro, 18 Pro Max, దీంతో పాటు ఐఫోన్ అల్ట్రా వస్తుంది. ఈసారి ఫోల్డబుల్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఐఫోన్ ఎయిర్ 2 కూడా వస్తుంది. ఈ 4 ఫోన్స్ అయితే వస్తాయి. బేస్ ఐఫోన్ 18 అయితే ఇప్పుడు రాదు. 2026 లో మీరు ఐఫోన్ 18 చూడరు. ఈ ఇయర్ ఐఫోన్ 17E వస్తుంది కదా, అదే టైం లైన్ లో నెక్స్ట్ ఇయర్ ఐఫోన్ 18, ఐఫోన్ 18E ఈ రెండు ఫోన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ 2024 లో మన దగ్గర ROG 8 తీసుకొని వచ్చింది. దాని తర్వాత ROG 9 అసలు ఇండియాకే తీసుకురాలేదు, గ్లోబల్ మార్కెట్ లో తీసుకొచ్చింది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో కూడా ఏసూస్ ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు. నెక్స్ట్ 1 ఇయర్ అంటే 2026 లో ఏసూస్ నుంచి ఒక్క ఫోన్ కూడా మనం గ్లోబల్ మార్కెట్ లో చూడం. అండ్ ఇంకొన్ని రూమర్స్ ఏంటంటే ఏసూస్ ర్యామ్ సైడ్ వెళ్తుంది, ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చూస్తుంది అన్నట్లు కూడా రిపోర్ట్ వస్తుంది. మరి దానిలో భాగంగా ఇవి క్యాన్సిల్ చేస్తారు, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఈ ROG సిరీస్ ఆపేసారా తెలియదు. ఏసూస్ నుంచి అయితే మనం ఈ ఇయర్ అయితే ఎట్లాంటి ఫోన్స్ అయితే చూడం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ 4-5 years లో ఓటీటీ యూజెస్ ఎక్కువ పెరిగింది. చాలా మంది ఓటీటీ చూస్తున్నారు కానీ టీవీ ఛానల్స్ చూడడం మానేశారు. ఆల్మోస్ట్ 72 మిలియన్ ఉండేవాళ్ళు 2019, 2020 ఆ టైంలో. తర్వాత ఓటీటీ వచ్చింది కోవిడ్ తర్వాత. లాస్ట్ 4-5 years లో దగ్గర 10 మిలియన్ యూజర్స్ అయితే పోయారు టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు 62 మిలియన్ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా మెయిన్ ఛానల్స్ చూస్తూ ఉన్నారు. సబ్ ఛానల్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఈటీవీ అనుకోండి, దానిలో మీకు చాలా సబ్ ఛానల్స్ ఉంటాయి. ఈటీవీ న్యూస్ అని చెప్పేసి ఏవో రకరకాల ఛానల్స్ అయితే ఉంటాయి కదా. మీకు మెయిన్ ఛానల్స్ అన్ని నడుస్తుంటాయి కానీ కొన్ని ఛానల్ పట్టించుకోరు అనమాట. అట్లాంటి ఛానల్స్ అన్ని జీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, జియో స్టార్ కానివ్వండి, అన్నిట్లో కొన్ని ఛానల్స్ అన్ని క్లోజ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. మెయిన్ ఛానల్స్ ఉంటాయి, మిగతా సబ్ ఛానల్స్ చాలా వరకు క్లోజ్ అవ్వబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ వాటిని చూడట్లేదు, టీఆర్పీ కూడా ఉండట్లేదు అక్కడ వచ్చే షోలకి, అందుకే మ్యాక్సిమం అని క్లోజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హాంకాంగ్ వాళ్ళు ఒక రోబోకి చర్మాన్ని అంటిస్తున్నారు అనమాట. నార్మల్ రోబోస్ కన్నా ఇనుప మొక్కలు అవి, వాటికి ఏం చేస్తున్నారంటే స్కిన్ అంటిస్తున్నారు. అండ్ అవి ఫీల్ అవ్వగలవు. ఆ స్కిన్ లో ఏమైనా డ్యామేజ్ అయినా మీరు కొట్టినా కానీ దాన్ని, అండ్ దాన్ని ఏమైనా కత్తితో ఇట్లా గీకినా కానీ అవి మైండ్ కి సెన్స్ అవ్వాలన్నమాట. సో దీనికోసం వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే చర్మం లోపల ఒక లేయర్ అయితే ఉంటది, ఒక ఎలక్ట్రానిక్ లేయర్ యూజ్ చేస్తున్నారు. దీన్ని ఈ స్కిన్ అంటున్నారు వీళ్ళు. అండ్ దానికి ఏమైనా టచ్ అయింది అనుకోండి, దాన్ని ఏమైనా హార్మ్ చేసాం అనుకోండి, దాన్ని డైరెక్ట్ గా బ్రెయిన్ న్యూరాన్స్ కి అయితే వెళ్ళిపోద్ది, అది సెన్స్ అవ్వగలదు. ఎమోషన్స్ అయితే ఏముండవు, జస్ట్ అది ఆర్టిఫిషియల్ పెయిన్ అనమాట. దానికి తెలుస్తుంది నాకు ఇక్కడ టచ్ చేస్తున్నారు, ఇక్కడ నాకు డ్యామేజ్ అయిందని దానికి సెన్స్ అయితే తెలుస్తుంది. ఇట్లా ఇప్పుడు రోబోస్ కి చర్మాన్ని అయితే పెడుతున్నారు. అండ్ ఒకవేళ కంప్లీట్ గా చర్మం పెడితే అవి చూడడానికి చూడొచ్చు ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడడానికి అమ్మాయి లాగే ఉంది కానీ రోబో అది. నెక్స్ట్ వచ్చేసరికి ట్విట్టర్ సంబంధించి, ఎక్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎక్స్లో. ఇప్పుడు ఎవరైనా ఫోటో అప్లోడ్ చేశారు, ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనం నార్మల్ ఫోటో అప్లోడ్ చేసాం, @grok అని చెప్పేసి పుట్ దిస్ ఇమేజ్ ఇన్ బికినీ అని ఇట్లా ఏదన్నా కమాండ్ ఇచ్చామనుకోండి, ఇమేజ్ మొత్తం మార్చేస్తుంది, అది బికినీ వేసేస్తుంది. ఎవరైనా నిండుగా డ్రెస్ చేసుకుని బికినీ చేస్తుంది, అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా చేస్తుంది. ఈవెన్ ఇలాన్ మస్క్ కూడా బికినీ అయితే వేసేసింది. దీన్ని చూసి ఇలాన్ మస్క్ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా జనరేట్ చేస్తుంది అని అప్రిషియేట్ చేస్తున్నాడు గ్రాక్ ని. కాబట్టి చాలా అభ్యంతకరం అనమాట. ఎందుకంటే చాలా మంది గ్రాక్ లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా సెలబ్రిటీ ఇమేజెస్ అట్లాంటివి.
ఇలా క్రియేట్ చేశారనుకోండి వాళ్ళ ప్రైవసీకి చాలా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మైటీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే గ్రాక్ని దీన్ని వెంటనే ఆపేయమని కోరింది. అండ్ దాంతోపాటు దీని గురించి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు. దీని మీద మస్క్ కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట. ఇల్లీగల్ పనులకి ఇట్లాంటివి యూజ్ చేయకండి, ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లుగా గ్రాక్ ఏఐని యూజ్ చేసి వాళ్ళు కూడా హెచ్చరించాడు. లూప్ హోల్ ఉంటే అందరు దీన్ని యూజ్ చేస్తూనే ఉంటారు, ఎవరు ఆపలేరు దాన్ని. సో దీన్ని అసలు అక్కడి నుంచి అక్కడ మొగ్గలోనే తుంపేస్తే బెటర్ అవుతుంది. మరి చూడాలి ఏమవుతుంది ఇష్యూ. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శివ అడుగుతున్నారు, కెమెరా కోసం ఫోన్ కావాలంటున్నారు. X300 Pro తీసుకోవాలా లేకపోతే iPhone 17 Pro అన్నిట్లో ఏది తీసుకోవాలి? అన్నిట్లో మీరు ఫొటోస్ ఎక్కువ ఇంట్రెస్ట్, టెలికన్వర్టర్ కిట్ ఇలాంటి యూజ్ చేస్తారు. ఫోటోగ్రఫీ కోసం అయితే నేను వివో సజెస్ట్ చేస్తాను, వివో X300 Pro. లేదా వీడియోస్ ఎక్కువ తీస్తారు, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉంటారు, వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి iPhone 17 Pro సెట్ అవుతుంది. నెక్స్ట్ మనకి DGCA ఫ్లైట్ లో పవర్ బ్యాంక్స్ మీద కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫ్లైట్ లో మనం పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఓన్లీ మనం క్యారీ చేస్తాం కదా మన హ్యాండ్ బ్యాగ్, దానిలో మాత్రమే క్యారీ చేయాలి, చెక్ ఇన్ లగేజ్ లో వేయకూడదు. దాంతోపాటు పవర్ బ్యాంక్ మనం ఫ్లైట్ లో యూజ్ చేయకూడదు. పవర్ బ్యాంక్ మీరు పెట్టుకోవచ్చు మీ దగ్గర, దాన్ని యూజ్ చేసి మీ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఛార్జింగ్ పెట్టడం అయితే ఉండకూడదు. అండ్ ఫ్లైట్ లో ఉన్న పోర్ట్స్ యూజ్ చేసి ఈ పవర్ బ్యాంక్ ని ఛార్జింగ్ పెట్టడం కూడా చేయకూడదు. ఇట్లా కొన్ని రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేయొచ్చు కానీ మీతో పాటు తీసుకెళ్ళాలి లోపలికి, ఫ్లైట్ లోపలికి హ్యాండ్ బ్యాగ్ లో, దాన్ని యూజ్ చేయకూడదు. ఇది నిన్నటి నుంచి అన్ని ఫ్లైట్స్ లో అమల్లోకి అయితే వచ్చేసింది. నెక్స్ట్ మన పంకజ్ అని బెంగళూరు చెందిన ఒక వ్యక్తి ఒక హెల్మెట్ కి కెమెరా పెట్టాడు. కెమెరా పెట్టేసి రాస్బెరీ పై సిస్టమ్ కనెక్ట్ చేసేసి కోడింగ్ ఇచ్చేసి ఏఐ సహాయంతో ఇదేం చేస్తుందంటే కెమెరా ఫోటో తీస్తుంది. ఎవరన్నా ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించారనుకోండి వాళ్ళని ఫోటో తీస్తుంది. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోపోయినా రాంగ్ రూట్ లో వస్తున్నా ఒకటి ఫోటోలు తీసేసి డైరెక్ట్ మెయిల్ పంపించేస్తుంది. అతను ఏమి ట్రాఫిక్ వైలేషన్ చేశాడు, బండి నెంబరు, అడ్రస్, ఎవ్రీథింగ్ ఈమెయిల్ రూపంలో అయితే వచ్చేస్తుంది. దీన్ని సోషల్ మీడియా షేర్ చేశారు. దీనికి బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని ఇంకా ఫర్దర్ గా తీసుకెళ్ళాలి, చాలా బాగా ఉపయోగపడిద్ది అని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఇది కానీ తీసుకొచ్చారనుకోండి పబ్లిక్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. మాకు కూడా డాష్ క్యామ్లు ఉంటాయి, మాకు కూడా ఇట్లాంటి సిస్టమ్ పెట్టండి, మేము కూడా రిపోర్ట్ చేస్తాం ఎవరైనా ట్రాఫిక్ వైలేట్ చేస్తే. కాకపోతే వాళ్ళు కట్టే ఫైన్ ఉంటుంది కదా, ఫైన్ లో నుంచి 10% మాకు కమిషన్ లాగా ఇవ్వండి, అప్పుడు మేము చేస్తాం అన్నట్లు పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి 2022లో జరిగింది ఇది. బాంబే హైకోర్టు నుంచి ఇప్పుడు తీర్పు అయితే వచ్చింది. 2022లో కొటాక్ సెక్యూరిటీస్ నుంచి ఒక వ్యక్తికి, దానిలో కస్టమర్ అనమాట, దానిలో ఆయన పేరు వచ్చేసరికి గజానన్ రాజ్ గురు, పూణేకి చెందిన ఆయన కొటాక్ సెక్యూరిటీస్ లో అకౌంట్ అయితే ఉంది, ట్రేడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈయనకి గ్లిచ్ వల్ల ఒక 40 crores అయితే వచ్చినాయి వాళ్ళ సైడ్ నుంచి. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే డబ్బులు రాగానే వెంటనే దాన్ని ట్రేడ్ చేయడం మొదలు పెట్టాడు, ట్రేడింగ్ లో పెట్టాడు. ఫస్ట్ లాస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ లోకి వచ్చింది. 1.75 CR, 1,75,00,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో వెంటనే గ్లిచ్ కాబట్టి బ్యాంక్ కాంటాక్ట్ అయింది కదా, కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఆయన దగ్గర నుంచి 40 crores తీసుకున్న తర్వాత మిగిలిన ప్రాఫిట్ ఉంది కదా, ఆయన డబ్బులు సంపాదించారు కదా 1.75 CR, అది కూడా మాకు కావాలి అని చెప్పేసి అడిగింది. ఈయన కోర్టుకి అయితే వెళ్ళాడు, అది నేను ఇవ్వనని చెప్పేసి. సో కోర్టు ఇతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతను మిమ్మల్ని డబ్బులు ఏమని అడగలేదు, మీరే మీ గ్లిచ్ వల్ల పొరపాటున ఆయనకు డబ్బులు అయితే వచ్చినాయి. ఆయన పడ్డ డబ్బులు ఆయన స్కిల్స్ యూజ్ చేసి పెంచుకున్నాడు, ఆయనకి డబ్బులు వచ్చినాయి 1,75,00,000. దానిలో ₹1 కూడా మీకు చెల్లించాడు, మీ డబ్బులు మీకు వచ్చేసినాయి కదా, ఈ డబ్బులు అయితే ఇవ్వడం కుదరదన్నట్లుగా హైకోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మన వరంగల్లో హనుమకొండలో ఒక ఇద్దరు స్వామీజీలు ఉంటారు కదా, స్వామీజీలు వస్తారు కదా, ఇప్పుడు నార్మల్గా విక్రమార్కుడు సినిమా చూస్తే స్టార్టింగ్ లో రవితేజ గారు బ్రహ్మానందం గారు గెటప్ వేసుకుని వస్తారు కదా, సో అట్లా ఇద్దరు వచ్చి ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, చూసుకొని మంచి ఇల్లు చూసుకున్నారు. వెళ్ళి ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి అవి తీసుకొస్తే మేము దాన్ని డబుల్ చేస్తాము, ట్రిపుల్ చేస్తాం అని చెప్పారు. ఎగ్జాక్ట్ అమౌంట్ కూడా చెప్పారు అనమాట, 55,55,555 రూపాయలు, అన్ని 5లే అనమాట. ఇంత డబ్బులు తీసుకొస్తే 2 కోట్లు చేసి మీకు ఇస్తాం అన్నట్లుగా, పూజ చేస్తే వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పారు. వాళ్ళు కూడా పిచ్చిగా నమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అంత డబ్బులు బ్యాగ్ లో పెట్టారు. వాళ్ళు ముందు పెడితే పూజలు చేస్తున్నారు. పూజలో భాగంగా మీరు ఇటు తిరగండి, ప్రదక్షిణలు చేయండి, అది అంటారు కదా, చుట్టూ తిరగండి అని చెప్పేసి. సో ఇట్లా ఇంటి చుట్టూ ఒకసారి తిరిగి రండి, మీరు తిరిగి వచ్చేసరికి మొత్తం మీ డబ్బులన్నీ 2 కోట్లు అయిపోతాయి అని చెప్పారు. మనోళ్ళు తిరగడానికి వెళ్ళారు, ఈ తిరిగి వచ్చేసరికి వీళ్ళారు, బ్యాగ్తో పాటు ఇల్లు మాయం. తర్వాత మనోళ్ళు ఏం చేస్తారు, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, పోలీసుల దగ్గర మొత్తం చెప్పారు, పోలీసు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీకెండ్లో శాంసంగ్ ట్రైఫోల్డ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు చెక్ చేయకపోతే మాత్రం చెక్ చేసేయండి, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.